హలో, గుడ్ ఈవినింగ్, నమస్కార్, అందరికీ వందనాలు మిత్రులారా. ఇవాళ పేపర్లో విబిజీ రామ్జీ అనేది గమ్మత్తుంది కదా. అంటే గ్రామాలలో మనం తిరిగితే అర్థమవుతుంది, బాగా ఊర్లలో కొంచెం ఇంటీరియర్గా. దేశంలో ఎక్కడైనా, ఇంకా మన తెలంగాణ మంచి డెవలప్డ్ స్టేట్ కాబట్టి డైలీ పనికి పోయే వాళ్ళు కూడా వాళ్ళు కొంత అభివృద్ధి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటుంది. దాటగానే పక్క రాష్ట్రం ఒరిస్సా కానీ, ఇంకొంచెం అవతలి మహారాష్ట్ర రూరల్ కానీ, యూపీ బీహార్ చెప్పతనవి కాదు, వీళ్ళందరికీ ఈ విబిజీ రామ్జీ అనేది ఒక రిలీఫ్, ఒక వెసులుబాటు, అద్భుతమైన వెసులుబాటు వాళ్ళకు ఇవాళ నుంచి అమలవుతుంది. నరేగా అందరూ ఆ రోజుల్లో నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అని ఒకటి ఉండే. అంటే సీజన్కు మధ్యన గ్యాప్లో వరి నాట్లు వేస్తారు, నాట్లు వేసినాక కలుపులు తీస్తారు. ఈ కలుపు తీసినాక కలుపుకు తర్వాత కోతకు మధ్యన కొంత గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్ పీరియడ్లో చాలా ఉంటుంది, దాదాపు ఒక 2 నెలలు ఉంటుంది. ఈ 2 నెలలు ఏం పని దొరకదు, వీళ్ళకు గిలగిల కొట్టుకుంటారు, పని దొరకదు. అన్ని చేను పుష్కలంగా ఉంటుంది, వాళ్ళు చేతి నిండా పని ఉండదు. పని ఉండకపోతే ఎట్లా మరి, పైసలు కావాలి కదా. అందుకనే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ అని ఒక 100 రోజులు పని కింద, మొదలుగా 60 రోజులు, తర్వాత 75 రోజులు, తర్వాత ఇప్పుడు 100 రోజులు. మొన్నటి వరకు కూడా 100 రోజులు మినిమం ఇంత పేమెంట్ అని ఒక 200 రూపాయలు. అంటే చిన్న చిన్న అవసరాలు తీరటం కోసమని ఆ పని పెట్టిరు వాళ్ళు. పనులు ఏంటివి? చెరువు పూడిక తీయటం, అక్కడక్కడ వాటర్ బాడీస్ను కొంచెం ఇది చేయటం, రోడ్డు పక్క పడిన కోపులు ఇది చేయటం. అంటే ఇవి కనపడాయి, మన ఇంటి చుట్టూ మనం కొంచెం రిపేర్ చేసుకొని పెట్టుకునేటట్టుగా వాళ్ళు కొంత పని కల్పించినట్టుగా. అయితే ఇప్పుడు ఆ పేరు, అందులో మహాత్మా గాంధీ అనే పేరు ఉందని తొలగించడం కోసమని ఇది ఒక కొత్త పేరు పెట్టి ఒక కొత్త రకం రిఫార్మ్స్ తీసుకొచ్చినట్టుగా కేంద్రం తీసుకొచ్చింది. దీని మీద చాలా గొడవలేని, అయినా కూడా ఎవరేం చెప్తే వినలేదు. గవర్నమెంట్ తీసుకొని వచ్చింది దాని పేరు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అనేది ఒక పెద్ద పేరు పెట్టి దాని షార్ట్ ఫామ్లో విబిజీ రామ్జీ అని పెట్టేసిండ్రు. గాంధీ అనే పేరు తీసేయాలి, ఏదో ఒకటి పెట్టారు. దానికి దీనికి తేడా అంటే అదేమో 100 రోజుల పని, ఇదేమో 125 రోజుల పని. అంటే మేము ఇంక 25 రోజులు ఎక్కువ రోజులు పని కల్పించామని చెప్పడం కోసం. 90% నిధులు ఆ రోజుల్లో కేంద్రం భరించేది, 10% స్టేట్ భరించేది. ఇది నంబర్ ఆఫ్ డేస్ పెంచింది కానీ బడ్జెట్ తగ్గించి పడేసింది, 60-40 చేసింది. 60% కేంద్రం, 40% రాష్ట్రం. పైసలే లేవు స్టేట్, ఉన్న పైసలను మీరే తీసుకుపోతారు. పైసలు ఎక్కడున్నాయి స్టేట్ గవర్నమెంట్లలో? మీ రాష్ట్ర పనులకు అంటే మన రూలింగ్ పార్టీ, మన కాంగ్రెస్ ఉన్నాం కాబట్టి బీజేపీ రూలింగ్ పార్టీలకు దెబ్బ ఫండ్స్ ఇస్తారేమో. ఈడ అపోజిషన్ పార్టీ ఉంది కాబట్టి ఫండ్స్ లేవు కాబట్టి నేను పని కాబట్టి ఆ 100 రోజులు పోయి 125 రోజులు పెంచినా కూడా పనే దొరకదు. మళ్ళీ ఇంకెన్నో కండిషన్స్, దానికి మళ్ళీ బొటన వేలు ఉండాలి. తర్వాత 2006లో వచ్చినటువంటి చట్టం 2025లో నరేగా చట్టం రిపీల్ అయింది. ఆ రిపీల్ అవుతున్న రోజుల్లో కూడా చాలా పాత స్కీమ్కు డబ్బులు కూడా రాలేదు చాలామంది. ఈ పేదలు పనిచేసే హక్కును కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుంది భారతదేశంలో. ఇది వ్యవసాయ కూలీలు, ఇంకా వేరే రోజువారీ కూలీలు, అడ్డా కూలీలు, వీళ్ళందరూ కూడా అదే పని చేసుకుంటట్టుగా ఇది చేసుకోవాలి. అది లేకుంటే అయిపోయింది. ఇది విబిజీ రామ్జీ ఎప్పటిదాకా అనుకుంటున్నారు, 2047 వరకు కూడా ఒక దూరదృష్టిని తీసుకొని వచ్చినామని అంటున్నారు. కానీ అది రాష్ట్రాలు కూడా ఫండ్స్ లేకుండా 40% ఎక్కడి నుంచి ఇస్తాయి అనే విషయం వాళ్ళకి తెలుసు. కాకపోతే మరి అన్ని రాష్ట్రాల్లో కేంద్ర రూలింగ్ పార్టీ వచ్చినట్టయితే అట్లా ఏమైనా పెంచుతారేమో చెప్పలేం. కానీ యాజ్ ఆన్ టుడే మాత్రం 60% స్టేయం కేంద్రం, 40% వాళ్ళు ఇవ్వన్నారు. ఇక ఇవన్నీ కూడా పౌరులు, ప్రజలు భాగస్వామ్యంతో కావాలంటున్నారు. అప్పుడేమో ప్రతిది కూడా గ్రామ సభ తీర్మానం మేరకు ఏ పని చేయాలి, గ్రామ సభ అంటే విలేజ్ కాంట్రిబ్యూషన్ ఎంత, సెంట్రల్ కాంట్రిబ్యూషన్ ఎంత, పర్ఫెక్ట్ వర్క్ ఉంది, ఇవన్నీ జీపీఎస్ సిస్టంతో చేస్తామంటున్నారు. కాబట్టి ప్రజలు కూడా మనము ఇదే కదా, ఏదో ఒకటి చేసింది కదా, ఏమవుతుంది అని అనుకుంటే ఇంకా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. ప్రజలకు బాగా అర్థం కావాలి. ఈ అర్థం చేసుకొని మనము ప్రశ్నించవలసిందిగా కోరుతూ, అది ఈ రోజు నుంచే ఇది మనకి ఏం అర్థం కాదు. మన నుంచి హాయిగా అర్బన్లో ఉన్నాం, పొద్దున్న లేవని ఏదో ఒక పని దొరుకుతుంది చేసుకుంటాము. కానీ హైదరాబాద్ కానీ, అటు వరంగల్, అటు నిజామాబాదు, అటు గుంటూరు, విశాఖపట్నము, విజయవాడకు చేరుకోలేని ప్రజలకు ఈ పని, వీళ్ళకి ఇది అర్థం కావాలంటే బహుశా రూరల్లో ఉన్నవాళ్ళు నేను చెప్పింది చూస్తే ఇది సరైనది కాదు అని చెప్పి కొన్ని రూరల్ తీర్మానాలు చేసి పంపిస్తే బాగుంటుంది. మాకు పాత పద్ధతే బాగుంది అని చెప్పి నరేగాలో ఉన్న సౌకర్యాలు ఇందులో లేవు, మీరు ఇచ్చిన టైటిల్ కూడా చాలా భయపడిచ్చేటట్టుగా ఉందని చెప్తూ తీర్మానాలు చేసి పంపించాలి. అప్పుడేమైనా కేంద్రమైన స్పందిస్తుందేమో, ఈ రోజువారీ దినసరి కూలీలకు, ఉపాధి హామీ కూలీలకు ఏమైనా న్యాయం జరుగుతుందేమో
అనే ఆశతో ముందుకెళ్ళాలి. అది ఆ విషయము యువతనే చూస్తే బాగుంటుంది. ఏముంది లేకపోతే రాజకీయ సంకల్పం ఏమీ లేదు, అటువంటిది ఏం లేదు. కాబట్టి దయచేసి చూడవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.